ప్రైజ్ ద లార్డ్. మా ప్రియమైన ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శుభనామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ స్పందన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరంతా ఎలా ఉన్నారు? మీకోసం ఎల్లవేళలా ప్రార్థన చేస్తూ ఉన్నామని మర్చిపోమాకండి. మీలో అనేక మంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఫోన్ చేసిన వారిలో అనేక మంది ఎక్కువగా చెప్పే విషయాలు ఏంటంటే, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ప్రార్థన మనవి. దేవుని బిడ్డలారా, మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నామని మర్చిపోమాకండి. అంత మాత్రమే కాకుండా కొంతమంది ఈ కార్యక్రమం ద్వారా ఎంతగానో దీవించబడ్డామని, ఆశీర్వదించబడ్డామని తెలియచేస్తూ ఉన్నారు. బ్రాహ్మణ కోడూరు నుంచి రాము అనే ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. చేసుకునేది మామూలు పని, రిక్షా తొక్కుతాడు, లారీ క్లీనర్గా వెళ్తాడు. స్పందన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూసిన తర్వాత తను ఎంతగానో దీవించబడ్డానని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించానని, దేవసహాయం గారు మీరు నాకు ఆత్మీయ తండ్రి అని చెబుతూ ఆ పేద సహోదరుడు, రిక్షా తొక్కునే సహోదరుడు 500 రూపాయలు ఈ పరిచర్యకు కానుకగా పంపించాడు. దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యలో ఉన్న అవసరతలు ప్రతి కార్యక్రమంలో నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలైన మీరు సహకరించాలి. చాలాసార్లు ధనవంతులైన వారు, గొప్పవారు మౌనంగా ఉంటారు, కానీ చాలా పేదవారు వెంటనే ప్రతిస్పందిస్తారు. నేను ఎవరిని మెప్పించడానికో ఈ మాటలు చెప్పడం లేదు, కానీ ఈ ప్రియమైన సహోదరిని బట్టి నేను దేవునికి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. అలాగే బాపట్ల నుండి ప్రియ సహోదరులు విశ్వాసరావు గారు ప్రతిస్పందించారు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. నర్సాపూర్ నుంచి నోవహు అనే ఒక పేద సహోదరుడు ఒక కార్యక్రమం చూశాడట. యేసుక్రీస్తు ప్రభువారు 7 స్థలాలలో రక్తము కార్చి మనకు ఆశీర్వాదాలు ప్రసాదించాడు అనే కార్యక్రమాన్ని 2 భాగాలుగా చేశాం. ఒక కార్యక్రమాన్ని చూశాడు, రెండో కార్యక్రమాన్ని చూడలేకపోయాడు. ఆ దేవుని బిడ్డ కన్నీటి పర్యంతమయ్యాడు. కళ్ళవెంబడి నీళ్లు పెట్టుకొని, రెండో కార్యక్రమాన్ని నేను చూడలేకపోయానండి, నా ప్రభువు నా కోసం అందించిన ఆశీర్వాదాలను నేను పొందుకోలేకపోయాను, మరోసారి ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇవి కొన్ని సాక్ష్యాలు మాత్రమే. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించాలని, పవిత్రమైన జీవితాలు కలిగి ఉండాలని, పరిశుద్ధమైన జీవితాలు కలిగి ఉండాలని, ఒకవేళ ప్రభువు రాకడ ఈ క్షణంలో తటస్థిస్తే మధ్యాకాశంలోనికి ఎత్తబడే సంఘములో మీలో ప్రతి ఒక్కరూ ఉండాలని మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ రోజున ఓ ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి దేవుని వాక్యములో నుండి మీతో కలిసి ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు నమ్మదగినవాడు. మొట్టమొదటిగా నేను కీర్తనల గ్రంథంలో చదువుతూ ఉన్నాను. 19వ కీర్తన 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. దేవుని బిడ్డలారా, ఈ లోకములో నమ్మదగిన వారు కావాలని మనము చాలా ఆశపడతాము. నమ్మదగిన స్నేహితులు కావాలని ఎంతగానో ప్రయాసపడతాము కదా. ఈ జీవితంలో అన్నిటికంటే మిన్నగా నమ్మదగినది ఏది అని మీరు నన్ను అడిగితే నేనిచ్చే సమాధానం ఇదే: యెహోవా శాసనము నమ్మదగినది. ఈ శాసనము మన జీవితాలను ఏం చేస్తుందంటే మన ప్రాణములను
తెప్పరిల్ల చేస్తూ ఉన్నది. ఈ రోజున అనేక పరిస్థితుల్లో మనము నిరాశపడిపోతూ ఉన్నాం, నిస్పృహకు లోనవుతూ ఉన్నాం, దిగులు పడుతూ ఉన్నాం, విచారిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈ కరోనా రోజుల్లో ఎంతో బాధపడిపోతూ ఉన్నాం. లాక్డౌన్లో ఉండడానికి ఎంతో విచారిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా సుమారుగా 7 వారాలకు పైన దేవుని సన్నిధిలో మనము సమకూడలేకపోతూ ఉన్నాం. ఇలాంటి రోజులు ఇంకా ఎన్ని ఉంటాయో, ఎన్ని రోజులు ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. చాలామంది దిగులు పడుతూ ఉన్నారు. కొంతమంది సంఘ బిడ్డలైతే ఫోన్ చేసి కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. అయ్యా, ఎప్పుడు ఈ రోజులకు సమాప్తి ఉంటుంది? దేవుని బిడ్డలారా, ఈ రోజులకు సమాప్తి ఎప్పుడో మనకు తెలియదు, కానీ మనము చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని హత్తుకొని జీవించాలి. గుంటూరు నుండి మా ప్రియమైన ఆంటీ గారు, భారతమ్మ గారు 30 రోజుల్లో దేవుని వాక్యాన్ని, బైబిల్ అంతటినీ చదవడం ప్రారంభించి ముగించానని దేవుని బిడ్డ చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. అవునండి, ఈ లాక్డౌన్ రోజుల్లో దేవుని వాక్యముతో మనము గడపడం ఎంతైనా మనకు ఆశీర్వాదం. కారణం ఏమిటి? దేవుని వాక్యంలో మనము చదువుతూ ఉన్నాము, యెహోవా శాసనము నమ్మదగినది. యెహోవా శాసనము, దేవుని వాక్యము నమ్మదగినది. నమ్మదగిన దేవుడుగా దేవుడు మన జీవితాలలో ఎలాంటి ఆశీర్వాదాలు ప్రసాదిస్తాడు అనే విషయాన్ని ఈ కార్యక్రమాల్లో కొన్ని వారాల పాటు నేను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. నమ్మదగిన దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యములో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది, దయచేసి గమనించండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం, దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలను కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించవలనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయను. ఈ వచనంలో మీరు గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించవలనని కోరుకొనును. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నమ్మదగిన దేవుడు మనలను ఆశీర్వదించాలి. విలాప వాక్యముల గ్రంథములో చదివితే, విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చదివినప్పుడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. చివరి భాగాన్ని దయచేసి గమనించండి. దేవా, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో నమ్మదగిన వ్యక్తులు కనబడరు. ఆ మధ్యన ఒక సహోదరి నాకు ఒక విషయం చెప్పింది. మరి పాస్టర్ గారు ఉన్నారు, ఈ రోజుల్లో మరి గొర్రె చర్మము ధరించిన తోడేళ్లలాగా అనేక మంది ఉన్నారు. చాలామంది పాస్టర్ల పేరు చెప్పుకుంటారు, కానీ లోపల వాళ్ళు నిజమైన దేవుని సేవకులు కాదండి. వారు క్రూరమైన తోడేళ్ళు. దేవుని నామానికి అపకీర్తి తీసుకురావడానికి పాస్టర్లు అని పేరు పెట్టుకొని పాస్టర్లకు చెడ్డ పేరును తీసుకువస్తాడు. ఈ పాస్టర్ కూడా అలాంటి వాడే. పాపం ఆ ప్రియమైన సహోదరి భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన చాలా కాలానికి, దాదాపుగా 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాల తర్వాత ఆ భర్తకు రావాల్సిన డబ్బులు వచ్చినాయి. ఇంటిలో డబ్బులు ఉన్నాయని గమనించిన ఈ పాస్టర్ గారు చర్చి నిర్మాణం పని జరిగిస్తూ ఉన్నామని ఒక 50,000 రూపాయలు తనకు అప్పుగా ఇస్తే తరువాత తను ఇస్తానని ఆ సహోదరిని నమ్మబలికాడు. ఆ సహోదరి ఆ పాస్టర్ గారి మాటలు నమ్మి ఆ డబ్బులు ఇచ్చింది.
ఎంతకాలమైనా ఈ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. మొత్తానికి సుమారుగా 5 సంవత్సరాల తర్వాత ధైర్యం చేసి ఆ సహోదరి అతన్ని అడిగింది, పాస్టర్ గారు, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, దయచేసి మీరు అప్పుగా తీసుకున్న ఆ డబ్బులు ఇస్తే మాకు చాలా సహాయంగా ఉంటుంది. ఆ పాస్టర్ గారు ఏమన్నాడో తెలిసినా, అదేమిటమ్మా, మీరు ఆ డబ్బును దేవుని సేవకు కానుకగా ఇచ్చాను అనుకున్నానే అన్నాడట. ఈ మనిషి నమ్మదగిన మనిషి కాదు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా జీవితంలో అనేక సార్లు మనం మోసపోతూ ఉంటాం. నా దగ్గరకు అనేక మంది ప్రేమైన తమ్ముళ్ళు, ప్రేమైన చెల్లెళ్ళు, గృహిణులు వారి బాధను చెప్పుకుంటూ ఉంటారు. అయ్యా, ఎంతో నమ్మదగిన వ్యక్తి అనుకున్నాను, ఈ వ్యక్తి నమ్మదగిన వ్యక్తి అనుకొని, ఈ వ్యక్తి దేవుని బిడ్డ అనుకొని, మా అమ్మా నాన్నను ఎదిరించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఇతనిని నేను పెళ్లి చేసుకున్నాను. ఇన్ని రోజుల తర్వాత ఇతని అసలు స్వరూపము బయటపడింది అని ఓ చెల్లి తన భర్తను గురించి చెప్పి ఎంతగానో విలపించింది. నమ్మదగిన వారు ఈ రోజుల్లో దొరకటం చాలా అరుదు. అలాగే ఒక సహోదరుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా, దివారాత్రాలు కష్టపడ్డాను, ఎన్నో ప్రయాణాలు చేశాను, ఎప్పుడు చూసినా క్యాంపులు వేయించుకునేవాడిని, 10 రూపాయలు సంపాదించాలి, 10 రూపాయలు వెనకేసుకోవాలి, ఆ డబ్బులంతా తీసుకొచ్చి నా భార్య చేతిలో పెట్టేవాడిని, డబ్బులన్నీ ఆమె దగ్గరే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల వివాహ జీవితం తర్వాత ఆ డబ్బంతా తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, నమ్మదగిన వారు దొరకటం బహు అరుదు. కనుక మీ జీవితాలలో ఒకే విషయాన్ని గుర్తుంచుకోండి. నమ్మదగినది ఏమిటి అంటే దేవుని వాక్యం నమ్మదగినది. దేవుని వాక్యములో మనము చూసే దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుడుగా మన జీవితాలలో ఆయన ఏం చేస్తాడు? మొట్టమొదటి ఆశీర్వాదాన్ని గురించి క్లుప్తంగా ఈ కార్యక్రమంలో మనము ధ్యానిద్దాం. దయచేసి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని కానీ మనము ధ్యానించినట్లయితే ఈ వచనం మనందరికీ చాలామందికి కంటతవచ్చు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. దయచేసి ఆ మాట మీరు గమనించాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనలను పవిత్రులనుగా చేయును. దేవుని బిడ్డలారా, పాపాత్ములమైన మనలను, పుట్టుకతోటే పాప స్వభావం కలిగిన మనను దావీదు భక్తుడు ఏమంటూ ఉన్నాడు? దేవా, నేను నా తల్లి గర్భములో ఉన్నప్పుడే పాపినిగా ఉన్నాను. వాక్యములో వ్రాయబడిన మాట ఏంటంటే, పాపముతోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. చాలామంది ఆ మాటను అర్థం చేసుకునేటప్పుడు పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందంటే వివాహం చేసుకోవడం తప్పేమో అనుకుంటారు, భార్యాభర్తలు కలవడం తప్పేమో అనుకుంటారు. అది కాదు అక్కడ అర్థం. అక్కడ మూల భాషలో ఉన్న మాట ఏమిటంటే, దేవా, నేను పాపిని. ఎప్పుడు పాపిని? నేను పుట్టి పెరిగి పెద్దవాడినై పాపము చేసిన తర్వాత పాపిని కాదు, నేను నా తల్లి గర్భములోనే ఉండగానే పాపిని. లేక ఇంకొక మాటలో చెప్పాలంటే నా స్వభావమే పాపం. దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు గమనించండి. ఈ రోజున మానవుడు తన జీవితంలో ఉన్న పాపాన్ని పరిహరించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉన్నాడు, ఒక్క పొద్దులు చేస్తూ ఉన్నాడు, పూజలు, పునస్కారాలు, నోములు,
వ్రతాలు, ఒక్క పొద్దులు ఎన్నో చేస్తూ ఉన్నారు. వీటన్నిటి యొక్క ఆశ ఏమిటి అని ఆ మానవుని అడిగితే ఏమంటాడంటే, నా జీవితంలో ఉన్న ప్రతి విధమైన జన్మ పాపం, కర్మ పాపం పోయి నేను పవిత్రునిగా కావాలి. ఒకసారి మా విజయవాడ నగరంలో నేను ఉదయం 5 గంటలకే కృష్ణానది మీద వాకింగ్ చేయడానికి వెళ్ళానండి. అక్కడ 3 గంటల నుంచే 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ప్రజలు వందలాదిగా ఆ చల్లటి నీళ్ళలో స్నానం చేస్తూ ఉన్నారు. నేను ఒక ఆయన్ని అడిగాను, ఏమండి ఇంత చల్లటి నీళ్ళల్లో ఇంత ఉదయకాలమే స్నానం చేయడానికి గల కారణం ఏమిటి? ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నా జీవితంలో ఉన్న ప్రతి విధమైన పాపము, శాపము, దోషము పరిహరించబడి నేను పవిత్రుణ్ణి కావాలి. మానవ హృదయంలో ఉన్న ఆశను మీరు గమనిస్తూ ఉన్నారా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మీకున్న ఒక శుభవార్త ఏంటంటే, మిమ్ములను పవిత్రపరిచే దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను పవిత్రీకరించడం కోసం, పవిత్రపరచడం కోసం, పరిశుద్ధులుగా చేయడం కోసం తన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు. గతంలో మనము ధ్యానించాం, 7 స్థలాలలో ఆయన తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. తన పవిత్రమైన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను పవిత్రులుగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఆ మాట చాలా చక్కని మాట. తెలుగు బైబిల్లో 2 మాటలు ఉపయోగించబడ్డాయి. పరిశుద్ధత అనే మాట ఉపయోగించబడింది, పవిత్రత అనే మాట ఉపయోగించబడింది. పవిత్రత అనేది చాలా శ్రేష్టమైన మాట. పరిశుద్ధత అనేది ఉదాహరణకి మున్సిపాలిటీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. వీధులు పారిశుద్ధ్యము చేయబడను, పరిశుద్ధము చేయబడను, కానీ వారు పవిత్రపరచలేరు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. మనలను పవిత్రపరచగలిగిన వాడు, మనలను పవిత్రీకరించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచారా? ఆ ప్రభువును మీ హృదయాల్లోకి స్వీకరించారా? యేసయ్యా, నా జీవితంలో ఉన్న ప్రతి విధమైన పాపాన్ని, శాపాన్ని, దోషాన్ని పరిహరించి నన్ను పవిత్రునిగా చేయి నాయన. నీ బిడ్డగా చేసుకో ప్రభువా, నీ స్వకీయ సంపాద్యముగా నన్ను చేసుకోమని ఓ చిన్న ప్రార్థన నీ హృదయాంతరంగంలో నువ్వు చేయటం మూలకంగా ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దయచేసి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమామయ యేసురాజా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు సమర్పిస్తూ ఉన్నాము నాయనా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున మీ దివ్యమైన కృపా సింహాసనాన్ని సమీపించే భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. ఈ లోకములో పాపముతో పుట్టిన మా జీవితాలలో ఉన్న ప్రతి విధమైన పాపమును, శాపమును, దోషమును పరిహరించడానికి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించారు. ఆ ప్రభువు సిలువలో కార్చిన అమూల్యమైన రక్తములో మా ప్రతి పాపము పరిహరించబడి మేము పవిత్రులముగా అవుతూ ఉన్నాము నాయన. మీకు స్తోత్రాలు. మానవతను పవిత్రపరిచిన దేవుడవు మీరొక్కరే ప్రభువా. నన్ను మీ సిలువలో కార్చిన రక్తంలో క్షమించి పరిశుద్ధపరిచావు, పవిత్రీకరించావు నాయన. మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన జన్మ పాపం, కర్మ పాపం, ప్రతి విధమైన తెలిసి చేసిన పాపం, తెలియక చేసిన పాపం పరిహరించబడి ప్రతి ఒక్కరూ పవిత్రీకరించబడే ఆశీర్వాదాన్ని కలిగి ఉండడానికి మీ బిడ్డల మీద మీ ఆశీర్వాద హస్తముంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
మీ బిడ్డలు అనేక రకాలైన కష్టాల్లో ఉంటూ ఉన్నారు, బాధల్లో ఉంటూ ఉన్నారు, అనారోగ్యంలో, అప్పుల బాధలో, చెప్పుకోలేని సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. నాయన నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో మీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవాలని యేసయ్య దివ్యనామమున స్తుతులతో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకెల్లరకు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. నాత్మతో పాడెదను, ఆరాధించెదను, ప్రహర్షించెదను. నాత్మతో పాడెదను, ఆరాధించెదను, ప్రహర్షించెదను. యేసు నాకిచ్చిన పాట ఇది సరికొత్త పాట. యేసు నాకిచ్చిన పాట ఇది సరికొత్త పాట. యేసు నీ పవిత్ర శుభనామం సదా కొనియాడెదన్. యేసు నీ పవిత్ర శుభనామం సదా నిన్నే కొనియాడెదన్. శాపమందు నేను పడియుండగా నన్ను కరుణించిన పావనుడా. పాపశాపమందు నేను పడి ఉండగా నన్ను కరుణించిన పావనుడా. నీవు చేసిన క్రొత్త మనిషిని, నీవు చేసిన క్రొత్త మనిషిని, నీ కుమార్తెను అయితిని. నీ కుమారుడ నైతిని. యేసు నీ పవిత్ర శుభనామం సదా కొనియాడెదన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారా? ఓ ప్రాముఖ్యమైన ప్రార్థన మనవిని మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. స్పందన ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీరు క్రమంగా వీక్షిస్తూ ఉన్నారు. అయితే ఈ పరిచర్యల కోసం ప్రత్యేకంగా ప్రార్థించేవారు, సహకరించేవారు చాలా అవసరం. నాకు వందలాదిగా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయమని అడుగుతారు. చాలామంది మీ కార్యక్రమం చాలా బాగుందండి అని చెబుతారు. మీ అందరిని బట్టి నేను దేవునికి వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. వీరితో పాటు ఈ పరిచర్యకు సహకరించేవారు కావాలి. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాలు మేము రూపొందిస్తూ ఉన్నామంటే ఇందులో ఎంతో
వ్యయం ఉంది, ప్రయాసం ఉందని మీరు గుర్తించాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒక్కో టీవీ కార్యక్రమాన్ని రూపొందించడానికి సుమారుగా 10,000 రూపాయల ఖర్చు ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఈ పరిచర్యలో పాల్గొని దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం పొందాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు వీక్షించడం మూలకంగా అనేక మంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నారు. ఆ మధ్యన కరీంనగర్ నుంచి ఒక కుటుంబం నాకు ఫోన్ చేసింది. వారు నాతో చెప్పిన మాట ఏంటంటే, మీ కార్యక్రమాన్నే కానీ మేము చూడకపోతే మా జీవితాలను మేము ముగించుకొని ఉండేవాళ్ళం. కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో మీ కార్యక్రమం మమ్మల్ని ఎంతగానో ఆదరించింది, బలపరిచింది అంటూ సాక్ష్యం ఇచ్చారు. ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతూ ఉన్నారు, ఆశీర్వదించబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమానికి ఆర్థికంగా మీరు సహకరిస్తారా? ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పనిలో మీరు సహకరించాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. 500 రూపాయలు పంపించగలిగిన వారు 20 మంది కావాలి. ఆ 20 మందిలో మీరు కూడా ఒకరేమో ప్రభువును అడగండి. లేదా 1000 రూపాయలు పంపించేవాళ్ళు 10 మంది కావాలి. ఆ 10 మందిలో మీరు ఒకరేమో ప్రభువును అడగండి. ఈ కానుకలు పంపించాలని మీరు ఆశించినట్లయితే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు, ఫోన్పే ద్వారా పంపించవచ్చు. నా ఫోన్ నెంబర్ 74161177. స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు కదా. అలాగే పేటిఎం ద్వారా కూడా ఈ స్కాన్ చేసి మీరు పంపించవచ్చు. లేదా స్పందన అనే పేరు మీద డీడీ కానీ చెక్ కానీ మా అడ్రస్కు మనీ ఆర్డర్ ద్వారా కానీ మీ సేవా కానుకలు మీరు పంపించవచ్చు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? రక్షణ కోసం ఆశించేవారు ప్రార్థన కొరకు ఈరోజే మాకు కాల్ చేయండి. దేవుని బిడ్డలారా, మీరు స్పందన ఆధ్యాత్మిక పత్రికను చదువుతున్నారా? 1976లో అంటే ఒక 40 years ముందు ఆచార్యులు ఆర్ఆర్కే గారి చేత ప్రారంభించబడి లాస్ట్ 30 yearsగా మా డాడీ డాక్టర్ దేవా గారి చేత ప్రచురింపబడుతూ అనేక తెలుగు ప్రజల కుటుంబాలని ఈ మ్యాగజైన్ చేరుతూ వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ మ్యాగజైన్ ఉంది. మీరు కూడా ఇది తెప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే నేడే మాకు రాయండి శాంపుల్ కాపీ కొరకు, లేదా మాకు SMS చేయండి. మా అడ్రస్ డాక్టర్ దేవా దండల, స్పందన 51-4-12 ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ 520004. మా ఫోన్ నంబర్ 7416111177. మా ఈమెయిల్ spandana1976@gmail.com.